హలో ఫుడీస్, రెగ్యులర్గా చికెన్ కర్రీ, చికెన్ ఫ్రైయేనా? ఇంట్లో వాళ్ళకి, పిల్లలకి ఇలా ఒకసారి గ్రీన్ చికెన్ కర్రీ అయితే వేసి పెట్టేయండి. ముందైతే మిక్సీ జార్లో కొంచెం కొత్తిమీర, ఇంకా ఉల్లిపాయలు, 4, 5 పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి, అల్లం, గసగసాలు, ఇంకా జీలకర్ర, 4, 5 మిరియాలు వేసుకొని బాగా మిక్సీ అయితే పట్టేసుకోండి. ఈలోపు ఆయిల్ హీట్ అయ్యాక ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర వేసుకొని ముందుగా క్లీన్ చేసుకున్న చికెను అందులో పసుపు వేసుకొని ఒక పావు గంట సేపు అయినా మూత పెట్టేసి అలా వదిలేయండి. మూత తీసిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం చూసారా, ఆ మసాలా పేస్ట్ అంతా వేసుకొని ధనియాల పౌడరు, చికెన్ మసాలా పౌడరు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని సిమ్లో పెట్టేసి అలా వదిలేయండి. ఉప్పు కూడా అది కూడా వేసుకోవాలి. ఇందులో కారం అస్సలు అవసరం లేదండి. స్పైసీనెస్ అంతా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం చూసారా, మసాలాల్లోనే రావాలి. కర్రీ అయితే సూపర్గా ఉంది. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్.